గురుభ్యో నమః. శ్రీ కోటేశ్వర స్వామి దేవతాయ నమః. హరి ఓం తచ్ఛిమ్య. ప్రస్తుతం మనము కడప జిల్లా కమలాపురం మండలం కోగటం అనే గ్రామంలోని కోటేశ్వర స్వామి దేవస్థానం దగ్గర ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఈ కోటం గ్రామంలోని ఈ దేవాలయానికి సంబంధించి చాలా చరిత్ర ఉందని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్పారు. ఈ ఆలయానికి ఉన్నటువంటి చరిత్ర ఏంటి, ఈ ఆలయానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతలు, అలాగే కోగటం గ్రామానికి ఈ ఆలయానికి విజయనగర సామ్రాజ్య కాలంలోంచి కూడా చారిత్రక ఆధారాలు ఉన్నాయని, అలాగే శ్రీకృష్ణ దేవరాయలు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆలయానికి కొంతవరకు చరిత్రకు సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఈ విషయాలన్నిటిని కూడా మనం ఏవైతే ఇప్పుడైతే మనం తెలుసుకున్నామో వీటన్నిటి గురించి ఇక్కడ ఉన్నటువంటి ఆలయ ప్రధాన అర్చకులతో మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అయ్యా. నమస్తే అండి. ఇప్పుడు మనం ఇందాక మేము అదే వస్తూ దారిలో ఈ గుడి గురించి అయితే చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ గుడి గురించి మనం తెలుసుకున్నప్పుడు అయితే ముందు సకలేశ్వర స్వామి టెంపుల్ అని ఒకటి చెప్పారు. దానితో పాటుగా ఇక్కడ ఒక కోనేరు అనేది ఉంది. అది ఇప్పుడైతే లేదు, మార్చడం అని జరిగదు. అది దాని గురించి అయితే మీరైతే చెప్పండి, మరి ఏంటి ఎలా? పూర్వీకుల కాలం నుంచి సకలేశ్వర స్వామి అన్నారు. ఈ మధ్యన మాకు గుర్తొచ్చిన కోటేశ్వర స్వామి, చిన్నకేశ్వర స్వామి అని ఉంది. ఇక్కడ పాతది దేవాలయం ఉంది. నేను అప్పుడు ఉన్న చిన్నపిల్లని ఈ దేవాలయం బాగా, ఇది చిన్నకేశ్వర స్వామి సపరేట్ అనేది, శివాలయం సపరేట్. ఇక ఈ మధ్య కాలంలో ఒక పెద్ద ఆయన వీరారెడ్డి అని ఆయన కోతులూరు అని ఈ దేవాలయాన్ని మళ్ళీ కొత్తగా కట్టాడు. దాదాపు కట్టి ఇప్పుడు 23 సంవత్సరాల 6 నెలలు 7 నెలలు అయింది. కోనేరు ఉన్నది. ఇక్కడ కోనేరులో ఈ కోటానికి సంబంధించిన వాళ్ళు తాగిడు కానీ, ఎనమలకు కానీ, పశువులకు కానీ పెద్ద కోనేరు. ఈత గాని బాగా నేర్చుకునే వాళ్ళు. ఇక్కడ సత్రాలు, పూర్వీకుల కాలం నుంచి సత్రాలు ఉన్నాయి. ఈ దేలంగాని మంచి ఫేమస్. ఈ శివుని అనుకుంటే అన్ని కోరికలు ఏదైనా నీకు నెరవేరుతాయి. ఇప్పటికే మా కోట హైదరాబాద్ లో కొంతమంది ఉన్నారు. ఎప్పుడన్నా సంవత్సరానికి ఒకరు వచ్చి స్వామికి పూజలు, ప్రతిరోజు అభిషేకము, కళ్యాణాలు ఇవన్నీ బాగానే జరుగుతాయి. ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ కోటేశ్వర స్వామిని తలుచుకుంటే ఏ కోరికైనా నీకు ఖచ్చితంగా నీకు నెరవేరుతుంది. చిన్నకేశ్వర స్వామి ఆయన చాలా పవిత్రం. ఇప్పుడు ఉండే శివుడు ప్రెజెంట్ ఈ మధ్య కాశీ నుంచి లింగం తెచ్చి వచ్చి ప్రతిష్ఠ చేసినారు. పూర్వీక కాలం నుంచి ఇప్పుడు ఉండే ప్రెజెంట్ అమ్మవారు చిన్నకేశ్వర స్వామి పాత వాళ్ళు, మిగతా వాళ్ళంతా కొత్తగా వచ్చి ప్రతిష్ఠ చేసినారు అనమాట. ఏది వినాయకమే గాని వీరభద్ర స్వామి ఈ కాశీ నుంచి శివుని తెప్పించారు. ఇక్కడ చాలా బాగా. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఇంతకు ముందు పూర్వం ఇక్కడ శైవులు, వైష్ణవులు అనేసి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వీధుల్ని కూడా ఇప్పుడు అయ్యవారి వీధులు ఇది అదొక్కటిగానే ఉంది. ఈ ఊరిని అల్లసాని పెద్దన దత్తకు తీసుకున్నారు అంటారు. ఇక్కడ అగ్రహారం గాని ఉంది అనమాట. ఇప్పటికి అగ్రహారం ఉంది. ఇక్కడ కోమటి వాళ్ళు వీళ్ళంతా బ్రాహ్మణులు ఉన్నారు చాలా మంది. వాళ్ళు అంతరించిపోయి ఊరు దాటి వెళ్ళిపోయినారు. మా కుటుంబం ఒక్కటే వంశపార్యంగా నిలబడింది. కోటంలో మా ఒక్క కుటుంబం నిలబడింది. ఈ చిన్నకేశ్వర స్వామి అనేది ఆయన కొత్తగా వచ్చి, ఆయన దాదాపు 20 ఏళ్ళు నేను వచ్చి ఆయన ఇక్కడ స్థిరపడినాడు. ఈ 2 కుటుంబాలే ఉన్నాం ఇప్పుడు. ఇక్కడ అగ్రహారం ఒకటి ఇప్పటికి ఉంది. అగ్రహారం కోమిటి ఇక్కడ అంతా ఈ బజార్ అంతా కోమిటి నీళ్ళే. ఇప్పుడు ఏమంటే కొత్తగా మిద్దెలు కట్టారు కానీ అంతా బాగానే జరిగేది. కోనేరు ఉన్నప్పుడు మటుకు బాగుండేది. ఇలాగే మనకు అంటే ఊరి బయట నుంచి కూడా చూసుకుంటూ వచ్చేటప్పుడు మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్, అలాగే ఊరి బయట కొన్ని సత్రాలు, మందిరాలు, అక్కడ ఇంకొంచెం బయటికి మన బ్యాక్ సైడ్ వెళ్తే కొంచెం పాతబడిపోయినటువంటి ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. వాటికి సంబంధించిన చరిత్ర మీకు తెలిసినంత వరకు ఏముంది? నాకు వాళ్ళు తెలిసినంత వరకు చరిత్ర అయితే పాత విగ్రహాలు అనేది ఈ ఆంజనేయ స్వామి ఉందండి. పూర్వీకుల కాలం నుంచి అల్లసాని పెద్ద నుంచి అక్కడ కుంట దేవాలయాలు ఉన్నాయి. అవి పూర్వీకుల కాలం నుంచి. కార్తీక మాసం బాగా జరుగుతుంది. మాఘ మాసం బాగా అభిషేకాలు, కార్తీక మాసం అభిషేకాలు బాగా జరుగుతాయి. మిగతాప్పుడు మా అయ్యగారి మా పూజ కార్యక్రమం నాకు తప్పకుండా చేసుకుంటాము. డైలీ శివునికి అభిషేకము చేసుకుంటాం. ఎలాంటి ఇక్కడ మనకు చూసుకుంటే కొన్ని శిలాశాసనాలు కూడా అవి పాతబడి ఉన్నాయి కదా, వాటి గురించి మీకు తెలిసినంత వరకు ఏం చెప్తారు? ఇది శిలాశాసనం అనేది మేము ఆ రోజు పాత దేవాలయం కట్టేటప్పుడు కనీసం పిల్లలకు తెలియాలా, ఇది పూర్వీకుల కాలం దేవాలయము, అల్లసాని పెద్దన్న వాళ్ళ టైంలో, శ్రీకృష్ణ దేవాలయ టైంలో అనే దానికి మేము ఇది కరెక్ట్ గా నిలబెట్టి పెట్టినాము. ఎందుకంటే తెలియదు ఆ కోనేరు కానీ మేము బూర్చి చేద్దాం అనుకుని ఆ రోజు నేను లేను. ఎందుకు అందరు తీసుకుపోయి బూర్చి ఆ కోనేరు కానీ ఉండింటే ఇంకా బాగుండేది. చాలా మంచి కోనేరు. ఇప్పటికైనా కోనేరు అదేం చెడిపోలేదు. అంతా ఇసుక మట్టి అంతా వేసి ఊడిపోయింది. వచ్చిన శిథిలావస్థలో ఏం లేదు, బాగుండేది. దాని నీళ్లు వచ్చేసి అక్కడ బయట నుంచి వస్తాయి అనమాట. ఎర్రగుంట నుంచి పొలాల నుంచి వచ్చే ఆ తుమ్ములోంచి వచ్చి ఇక్కడికి వచ్చే ఊరంతా సంవత్సరం పోవడం అది ఎద్దలకు ఎనమలకు తాగేదానికి మంచి కోనేరు. దాని వల్ల చాలా మంది బాగా
జబ్బులు ఎలాంటి వచ్చేటి కాదు. ఈ కొలాయి నీళ్ళు, ఈ మినరల్ వాటర్ నీళ్ళు తాగిన ఆ నీళ్ళు చాలా స్వచ్ఛమైన నీళ్ళు ఉండేవి. స్వచ్ఛమైన నీళ్ళు అనేవి వస్తాయి. ఇక్కడ చూసుకుంటే మనకు చాలా విగ్రహాలు అయితే కొంచెం శిథిలావస్థలో ఉన్నాయి. ఇవి చూడ్డానికైతే చాలా పాతకాలం నుంచి మనకు ఉన్నట్టున్నాయి. ఒకసారి వీటి గురించి దీని చెప్తారా? గురించి అంటే ఈ పూర్వీకులు దేవాలయం కట్టంతలకి పాత దేవాలయం ఉన్నప్పుడు ఇవి తీసేసి కొత్తగా వచ్చేసి మనం చేసినాము, వచ్చిన ప్రతిష్ట చేసినాము. ఇవి ఆ రోజు తీసుకుపోయి అక్కడ డ్యామ్ లోని ఎక్కడన్నా వదలాలని కానీ వద్దు, పూర్వీకులు ప్రజలు చూడాలని మన పూర్వం ఈ ఉన్నవి ఈ శిలలు ఉండాలని కొన్ని శిలలు ఇక్కడ పెట్టేసిన జరిగింది. మిగతా శివుడు గాని వాళ్ళందరినీ తీసుకుపోయి అక్కడ డ్యామ్ లో వదిలేసినాము. ఇది ప్రజలు చూడాలా, పూర్వీకుల వీరభద్ర స్వామి వినాయకమైన అని చెప్పి ఇక్కడ మేము అంటే మనం ఇక్కడ కొంచెం చూసుకున్నట్లయితే వినాయకమైన విగ్రహం ఇవన్నీ కొద్దిగా డ్యామేజ్ అయినాయి, అందుకే వద్దని చెప్పి మేము కొత్తగా మళ్ళా వచ్చిన ప్రతిష్ట చేసి ఈ విగ్రహాలు దాదాపు ఎన్నేళ్ల క్రితం దాదాపు శ్రీకృష్ణ దేవరాల పైన అంత పూర్వం ముందు పైన ఉండేది. ఇంతకు ముందు మనకి ఇక్కడ ఏమైనా చరిత్రకారులు గానీ ఎవరైనా వచ్చి లేకపోతే ఆర్కియాలజీ వాళ్ళు గానీ వచ్చి వీటి గురించి ఏమైనా రీసెర్చ్ చేయడం గానీ తెలుసుకోవడం గానీ ఏమైనా చేశారా? అట్లా చేయలేదు కానీ ఆర్కియాలజీ ఇది అల్లసాని పెద్దన్న దత్తత తీసుకునేడు అగ్రహారము ఇది అనేది ఒకటి మాకు తెలిసినంత వరకు, ఇది నాకు తెలిసినంత వరకు అప్పుడు ఎవరు రీసెర్చ్ అనేది చేయలేదు వాళ్ళు. ఈ మటుకు మేము ప్రజల కోసం ఉంచామన్నమాట. ఇది మనకు ఇక్కడ ఈ స్వామి విగ్రహం చూసుకున్నట్లయితే ఇది దేనికి సంబంధించి అంటే వెంకటేశ్వర కాదు, ఈయన వచ్చిన వీరభద్ర స్వామి ఆయన. అందులో కొద్దిగా ఈ శిలాలు గానీ బాగా డ్యామేజ్ పక్కన పెట్టేసి కొత్తగా ప్రతిష్ట చేసినమాట. ఈ నాగులు ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి అనమాట. నాగులు అవి అన్ని తీసేసి అక్కడ డ్యామ్ లో వేసేసి కొత్తగా మనం ఇది పూర్వీకుల కాలం నుండి నంది. ఈయన కొత్తగా వచ్చిన ప్రతిష్ట చేసిందే వినాయకమయ్య. అప్పుడు సపరేట్ లోపలనే వినాయకమయ్య గాని శివుడు పార్వతీదేవి ఒకే గర్భగుడిలోనే ఉండేటి. ఇప్పుడు ఈయన దేవాలయం కొత్తగా కట్టినాడు కాబట్టి విడివిడిగా ఈ వరసిద్ధి వినాయకుని స్వామిని గాని, వీరభద్రుని స్వామి గాని, శివుని గాని, పార్వతుని గాని, చెన్నకేశ్వర స్వామిని అన్ని సపరేట్. పూర్వీకుల కాలం ఏంటంటే చెన్నకేశ్వర స్వామి గుడి సపరేట్ ఉండేది, శివాలయం సపరేట్ ఉండేది. శివాలయంలో వచ్చేసి ఈ వినాయకమయ్య గాని, ఈ వీరభద్ర స్వామి గాని, శివుడు గాని, అమ్మవారు ఇలాంటి ఒకే గర్భగుడిలోనే ఉండేది. ఇప్పుడు సపరేట్ గోపురాలు సపరేట్ కట్టి చేశారు. మనం అనుకునే కోరికలు కరెక్ట్ గా నెరవేరుతాయి, ఏం ఇబ్బంది లేదు. పూజా కార్యక్రమాలు అయితే అన్ని కరెక్ట్ గా జరుగుతాయి, ఏం ఇబ్బంది లేదు. ఇక్కడ భక్తులు మనకు అంటే ఎక్కడెక్కడి నుంచి వస్తారు? భక్తులు మన ఊర్లో పూర్వీకుల కాలం నుంచి చాలా మంది కోవుంటలు, చెట్టి గారు, బ్రాహ్మణులు అంతా ఉన్నారు. వాళ్ళని తెలిపినా కానీ మా ఊర్లో గంగా జాతర జరిగేటప్పుడు కంపల్సరీ వచ్చేసి వీళ్ళను వాళ్ళ మనసు ఊరిని ఎప్పటికి మర్చిపోలేదు. సంవత్సరానికి ఉత్తరం వచ్చి దర్శనం చేసుకుని పోతుంటారు. కార్తీక మాసం వాళ్ళకు తీరుకున్నప్పుడు ఎప్పుడైనా వచ్చి టెంకాయ కాయకర్పూరం కొట్టి కంపల్సరీ దర్శించుకొని వెళ్తా ఉంటారు. వచ్చేసి కాశీ నుంచి తెప్పించిన లింగం ఉంది. ఇంత ముందు పాత లింగం ఉండేది, అది బాగా లేకుండా తీసేసి కాశీ నుంచి తెప్పించేసి ఇక్కడ వచ్చి ప్రతిష్ట చేసినాము. మనం అనుకునే కోరికలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని తప్పకుండా నెరవేరుతాయి. అన్ని విధాల మన మనసులో ఏముండే తప్పకుండా ఆయన ఆ కాశీ నుంచి తెప్పించిన కాశీ, ఆ కాశీ లింగేశ్వరుడు కంపల్సరీ. ఈయన పేరు కోటేశ్వరరావు. పూర్వీకులు ఏదో పేరు ఉండేది కానీ నాకైతే తెలియదు. నాకు మతికొచ్చిన మా నాయన మా ఇబ్బంది నుంచి కానీ కోటేశ్వర స్వామి ఉంది. ప్రతి నిత్యం అభిషేకము, నైవేద్యము, మా కార్యక్రమం, మా పూజారికి ఉంది. మా కార్యక్రమం మేము తప్పకుండా చేసుకుంటాము, ఎలాంటి ఇబ్బంది లేదు. పార్వతీదేవి గారు ఈమె మటుకు పూర్వీకుల కాలం ఉండే అమ్మవారే. ఈ అమ్మవారిని అయితే ఏం మార్చలేదు, ఎందుకంటే బాగున్నది. అమ్మవారు చాలా శక్తి రూపురాలు. మనం అనుకునే కోరికలు కరెక్ట్ గా నెరవేరుతాయి, ఎలాంటి ఇబ్బంది లేదు. అంటే అలంకరణ అలంకార ప్రతి శుక్రవారం అమ్మవారికి అభిషేకము డైలీ, పూజా కార్యక్రమాలు డైలీ జరుగుతాయి ప్రతి శుక్రవారం. వీరభద్ర స్వామి ఇంత ముందే పూర్వీకుల కాలం నుండే వీరభద్ర స్వామి 5 అడుగులు 6 అడుగులు ఉండేవారు. ఇప్పుడు చిన్నగా 3 అడుగుల్లోనే తెచ్చి పెట్టారు. ఈయన గాని చాలా ఇక్కడ మనకు దగ్గర అల్లాడపల్లి ఉంది వీరభద్ర స్వామి. మా ఊరికి చాలా మందికి పూర్వీకులు ఉండే. ఈయననేం మార్చలేదు మనము. ఈయన పూర్వీకుల చెన్నకేశ్వర స్వామి. ఈయన చాలా పవర్ఫుల్. మనం అనుకునే కోరికలు నెరవేరుతాయి. స్వామి వారి విగ్రహం కూడా చాలా ఏళ్ల నుంచి చాలా పూర్వీకుల అల్లసాని పెద్దని శ్రీకృష్ణ దేవరాయలు వాళ్ళ టైం నుంచే ఉండే. వాళ్ళు చేసిన ప్రతిష్ట చేసినటువంటి చెన్నకేశ్వర స్వామి ఇక్కడ ఉండేది. అనుకునే కోరికలు మనం ఏ అనుకుంటే ఆ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి మనసులో. అలాగే ఇక్కడికి శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా ఈ గుడికి వచ్చి అలాగే దర్శించుకుని వెళ్ళినటువంటి ఏమైనా సందర్భాలు?
అట్లా ఏమో ఉండొచ్చు కానీ ఇక్కడ తిరుపతికి చాలా మంది కర్నూలు నుంచి జమ్మలమడుగు నుంచి భక్తులు ఇట్లా వెళ్తా ఉంటారు నడకన కాలినడకన దర్శనం చేసుకోవాలని. ఆ పోయేటప్పుడు వచ్చేసి ఇక్కడ శివుని దర్శించుకొని ఆ శనికేశ్వర స్వామిని కొద్దిగా కూర్చొని దేవుళ్ళని ముక్కొని పోతాము. చాలా మంది భక్తులు వెళ్తుంటారు తిరుపతి వాళ్ళు. పాదయాత్ర చేసే వాళ్ళంతా ఇక్కడ ఆగి ఒక గంట రెస్ట్ తీసుకొని మళ్ళీ వెళ్తా ఉంటారు. ఏం ఇబ్బంది లేదు. మీరు ఇందాక చెప్పినట్టుగా కోనేరు అనేది అయితే ఇక్కడే ఉందని చెప్పారు. ఇదంతా అండి ఈ నుంచి ఇప్పుడు ఇది ఈ బయలు మొత్తం అంతా కోనేరు. అక్కడ బోర్ దగ్గర వచ్చేసి సత్రాలు ఉండేటి అనమాట. ఇక్కడ సత్రాలు ఉండేటివి. అక్కడ ఆ మూల వచ్చేసి తూము ఉంది అనమాట అండర్ గ్రౌండ్ లో. ఆ బయట నుంచి పొలాల నుంచి వచ్చే వాటర్ అంతా ఇక్కడ కోనేరులో పడితే కోనేరు నిండిన తర్వాత ఇటు తూర్పు ఉన్నాయి, ఉత్తరం పేసు ఉన్నాయి, పడమర పేసు 2 తాపలు ఉన్నాయి అనమాట పెద్దగా ఉన్నాయి. కాబట్టి ఇది కానీ పాత దేవాలయం. ఇక్కడ నుంచి ఈత నేర్చుకునే వాళ్ళు, అటు నుంచి సత్రాలు ఈత నేర్చుకునే వాళ్ళు జనమలకు బాగా స్వచ్ఛమైన నీరు అన్నమాట. పెద్ద కోనేరు. ఈ ఉత్తల నుంచి అవతలికి పోవాలంటే ఈత కొట్టుకుంటే మనిషికి గస వచ్చేది అనమాట. అంత పెద్ద కోనేరు ఇది అనమాట. లోతు గానీ చాలా లోతు ఉండేది. కోనేరు ఏం డ్యామేజ్ ఏం కాలేదు. ఈ వేస్ట్ అంతా పాత దేవాలయం దీంట్లో వేసినారు. ఇప్పుడు మనం ఒకవేళ మనం తీసుకుంటే మంచిగా ఉంది. ఎలాంటి డ్యామేజ్ లేదు కోనేరులో. అంత బాగుంది. ఇప్పుడుండే ప్రజలకు ఇది పూర్వం శ్రీకృష్ణదేవరాయలు కట్టిన దేవాలయం అనేది గుర్తింపు ఉండేది. ఇది లేకపోయేందుకు ప్రజలకు కానీ తెలియకుండా ఇప్పుడుండే వాళ్ళకి ఇప్పుడుండే యూత్ కు వచ్చేసి పూర్వ పెద్దల వాళ్ళకే తెలిసింది కోనేరు అని. ఇప్పుడుండే వాళ్ళకైతే ఎవరికి కోనేరు ఉండేదని తెలియదు. దానికోసం మేము కొద్దిగా బాధ అన్నమాట. అంత తప్ప మిగతాది ఏం లేదు. అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. దేవుడు అన్ని రకాల ఇబ్బందులే అనుకునే కోరికలు నెరవేరుతాయి. ఈ కోటేశ్వర స్వామి, ఈ చెన్నకేశ్వర స్వామి లేదు ఏది తలుచుకుంటే మన కోరికలు కంపల్సరీ నెరవేరుతాయి. ఊరి బాగానే ఉంది. అన్ని విధాల అభివృద్ధి చెందుతుంది. కార్తీక మాసం, మాఘ మాసంలో ప్రత్యేకంగా పూజలు కార్యక్రమాలు అన్ని తప్పకుండా జరుగుతాయి. అయా ఇప్పుడు మన ఊరికి చూసుకుంటే కోగటం అని చెప్తున్నారు. ఇప్పుడు కొన్ని చోట్ల ఏంటంటే రికార్డులలో కోగటం అని కూడా ఉంది. మీకు తెలిసినంత వరకు కోగటానికి కోగటం అనే పేరు ఎలా వచ్చింది? కోగటం అని అంటే ఈయన వచ్చేసి కోటేశ్వర స్వామి అని అంటారు. ఆయన పేరునే బాగుంది అని చెప్పి పూర్వీకులు కోగటం అనేది నామకరణంగా చేశారని అంటారు. పూర్వీకులు మన పెద్దలు అంటారు. అది మాకు తెలిసినంత వరకు. అందుకే ఈ ఊరికి వచ్చేసి కోగటం అని నామకరణం చేశారు. కోటేశ్వర స్వామి ఉన్నారు కాబట్టి ఆ పేరే బాగుంది అని చెప్పి అప్పుడు పెద్దలు అన్నారని మాకు తెలిసినంత వరకు. ఈ కోటేశ్వర స్వామి మనకు అంటే ఇక్కడ ఉండబట్టి ఎన్నేళ్ళు అయి ఉంటుంది? దాదాపు అల్లసాని 500 సంవత్సరాలు నుంచి కూడా కోటేశ్వర స్వామి 500 సంవత్సరాలు. శ్రీకృష్ణ దేవరాయలు అంతకన్నా ముందే అని చెప్తారు. అప్పటి నుంచి ఆయన పేరే పెట్టారు కోగటం అని. ఆ కోగటంగా ఈ ఊరికే నామకరణం పడింది అంటారు పెద్దలు. అందులో ఒకటి ఈ కోగటం అనేది ఎక్కడైనా తెలుసుకోండి, వేరే ఏ రాష్ట్రంలో గాని ఏ ఊర్లో గాని కోగటం అనేది పేరు ఎక్కడ లేదు. కోగటం అనే కానీ ఇది కోగటమ్మ అంటారు, ఎక్కడ అంటారు. కానీ ఈ కోగటాన్ని ఇప్పుడు కల్లూరు ఉంటది, కొత్తపల్లి అనే ఊర్లు చాలా ఉంటాయి. కోగటానికి సంబంధించిన పేరు కోగటం అని మన ఆంధ్రప్రదేశ్ లో గాని ఎక్కడ లేదు. అదర్వైజ్ జిల్లాలో ఏమన్నా ఉందేమో కానీ తమిళనాడు మన తెలంగాణ గాని మన ఆంధ్రాలో గాని ఎక్కడైతే కోగటం అనే పేరు ఇంతవరకు ఎక్కడ లేదు. కోగటం అనేది కోగటం ఒక్కటే అంటారు. అదండి మరి కోగటం గురించి అయితే మనము గుడికి సంబంధించిన విషయాలు అయితే మనకు ప్రధాన అర్చకులు అయినటువంటి పెద్దవారిని అడిగి చాలా విషయాలు అయితే తెలుసుకున్నాము. మనం చూసుకుంటే కనుకైతే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మనం చూసుకుంటే చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము. ఇక్కడికి వచ్చామంటే మనకు మనిషికి చాలా ప్రశాంతత అనేది కూడా దొరకడానికి చాలా అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా వీలైనతే కనీసం ఒక్కసారైనా సరే ఈ గుడిని దర్శించుకొని పోవలసిందిగా అయితే తిరుపతి పాదయాత్ర చేసే వాళ్ళు కూడా వీలైతే ఒకసారి దర్శించుకొని వెళ్ళవలసిందైతే కోరుతున్నారు.